హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 6వ తారీఖు 12వ నెల 2024 శుక్రవారం, శ్రావణ నక్షత్రం సాయంత్రం 5:18 వరకు నడుస్తుంది. సో 5:19 నుండి ధనిష్ట నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. అర్ధ నక్షత్రాలు. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 6వ తారీఖు 12వ నెల 2024 శుక్రవారం, శ్రావణ నక్షత్రం సాయంత్రం 5:18 వరకు నడుస్తుంది. సో 5:19 నుండి ధనిష్ట నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ్ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. శ్రావణ నక్షత్రంలో, అదేవిధంగా ధనిష్ట నక్షత్రంలో వినయ్ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా శ్రావణ నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. వినయ్ కలర్ చూసినట్లయితే తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. సో ఫ్రెండ్స్, వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగ లాసే కలర్ చూసినట్లయితే కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. లాసే కలర్ చూసినట్లయితే కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే శ్రావణ నక్షత్రంలో వినయ్ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ధనిష్ట నక్షత్రంలో వినయ్ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే వినయ్ కలర్ చూసినట్లయితే నెమలవన్నీ కాకి, నెమలవన్నీ కాకి, కోడి, కోడి. వినయ్ కలర్ చూసినట్లయితే నెమలవన్నీ కాకి, నెమలవన్నీ కాకి, కోడి, కోడి. సో ఫ్రెండ్స్, వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి, కోడి, పచ్చ డేగ, నల్లపొడ కోడి. లాసే కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి, కోడి, పచ్చ డేగ, నల్లపొడ కోడి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ధనిష్ట నక్షత్రంలో వినయ్ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మొదటి జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకిలాస్ ఈ విధంగా ఉంది. కాబట్టి డేగలు కానీ, కోడి డేగలు కానీ, కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు డేగలు కానీ, కోడి డేగలు కానీ, కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకిలాస్ ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాల మీద, కాకుల మీద, కాకి పింగళాల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర,
పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డాగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డాగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ, కాకి నెమలలు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు నెమలలు కానీ, కాకి నెమలలు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డాగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద, పింగళాల మీద, డాగ పింగళాల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డాగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డాగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డాగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కోడి పింగళాలు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, డాగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద, డాగల మీద, నెమల డాగల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, డాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ, డాగలు కానీ, కాకి డాగలు కానీ, కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు కాకులు కానీ, డాగలు కానీ, కాకి డాగలు కానీ, కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డాగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డాగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డాగ గమనం,
కాకి నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమలి పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద కోడి కాకుల మీద మనం ఈ జాముల ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. సో జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.